దేశవ్యాప్తంగా లోక్సభ స్పీకర్ ఎన్నిక గురించే చర్చ జరుగుతుంది. ఇన్నాళ్ళు లోక్సభ స్పీకర్ను అధికార విపక్షాలు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కానీ ఈసారి ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా స్పీకర్ పదవికి అభ్యర్థిని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. లోక్సభ స్పీకర్ ఎన్నిక వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాకరేపింది. ఏపీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీకి లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో వైసీపీ మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించడం హాట్ టాపిక్గా మారింది. తాజాగా జరిగిన ఏపీ లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ప్రధానంగా ఏపీలోని 25 లోక్సభ స్థానాల్లో ఎన్డీఏ కూటమి 21 సీట్లు గెలుచుకోగా వైసీపీ కేవలం 4 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. దాంతో ఏపీలో బీజేపీ, వైసీపీ పూర్తిగా అధికార విపక్షాలుగా మారాయి. రెండు పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు నడుస్తున్నాయి. ఇలాంటి సమయంలో అనూహ్యంగా ఎన్డీఏకి వైసీపీ మద్దతు తెలపడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ వద్దని వెళ్లిన వైసీపీ అటువైపే మొగ్గు చూపడంపై కాంగ్రెస్ అభ్యంతరం తెలుపుతుంది. లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో ఎన్డీఏకి మద్దతిస్తున్నట్లు వైసీపీ ప్రకటించడంతో మోడీ, జగన్ మధ్య సంబంధం మరోసారి బయటపడిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జేడీ శీలం. లోక్సభ స్పీకర్ ఎన్నికకు మద్దతిస్తామని ప్రకటించడమే కాదు, 5 ఏళ్ల పాటు దానిని కొనసాగిస్తూనే ఉంటారని ఆరోపించారు. అందుకే మోడీ, జగన్ బంధం పట్ల ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జేడీ శీలం సూచించారు. మొత్తంగా ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉండడంతో లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో వైసీపీ మద్దతు ఎవరికైనా సస్పెన్స్కు ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇప్పటి వరకు తటస్థంగా ఉన్న వైసీపీ ఇప్పుడు స్పీకర్ ఎన్నిక విషయంలో సడన్గా బీజేపీకి మద్దతు ఇవ్వాలన్న నిర్ణయంతో జాతీయ రాజకీయాలతో పాటు ఏపీ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్గా మారాయి. ఇక కాంగ్రెస్ విమర్శల నేపథ్యంలో వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.